హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్ మహమ్మద్. వెల్కమ్ టు నూర్ టైలర్. ఇప్పుడు హాఫ్ షర్ట్ హెవీ సైజ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ మెజర్మెంట్ చూద్దాం. పొడవు 29.5, షోలర్ 20.5, రెట్ట పొడవు 10, రెట్ట కింద లూజు 16.5, రెట్ట సంక లూజు 20, ఫ్రంట్ లూజ్ అండి 13.5 అంటే 13.25, కాలర్ వచ్చింది 16.5 అండి. ఇప్పుడు కటింగ్ చూద్దామండి. ఇది సింగిల్ పన్ను అండి. సింగిల్ పన్ను అని ఏం చేయాలంటే ఇదే విధంగా పన్నాలోనే కట్ చేయాలి. ఇలా తీసుకొని పన్నాలోనే కట్ చేయాలన్నమాట. రెండు పీసులు తీసుకోవాలండి. ఇది తీసుకొని ఫస్ట్ ఇలా స్ట్రైట్గా రౌట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కింద మనం సాదా మడిచేదన్నమాట. 1.25 ఇంచి పెట్టుకోవాలండి. 1.5 కింద సాదాగా మడుస్తామన్నమాట. ఇలా రెండో గిర్ర ఇలా వేసేయండి. ఇక్కడ వచ్చింది 1.30 పెట్టుకోవాలండి. పట్టీకి ముందర ఫ్రంట్ పట్టీ కడతాము. 1.30 పెట్టుకొని స్ట్రైట్ గిర్ర వేసేయాలండి. ఇప్పుడు 29.5 అండి. ఫస్ట్ పొడుగు తీసుకోవాలన్నమాట. 29.5 ఖర్చుల్లోకి 1/2 ఇంచ్ అనమాట. 30 ఇంచీలు పెట్టుకోవాలన్నమాట. మళ్ళా ఇది హెవీ సైజ్ కదండి. 2.5 ఇంచి మనము షోల్డర్కు డౌన్ చేయాలండి. 2.5 ఇంచి. ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసి ఇప్పుడు షోల్డర్ అండి. షోల్డర్ 20.5 ఇంచి. 20.5లో 1/2 వచ్చింది. 10.25 అంటే 10.5. 10.5 ఖర్చులు లేక 1/2 ఇంచి అండి. 10.30 రెట్ట సంకలూజ్ ఉంది. 20 ఇంచీలు ఉందండి. ఇది హెవీ సైజు కాబట్టి 1/2 పెట్టకూడదు. 1/2 ఇంచి తగ్గించి పెట్టాలన్నమాట. ఇప్పుడు మామూలు సన్నటోళ్ళకి అయితే 20 ఇంచీలు సంకలూజ్, మామూలుగా 18 ఇంచీలు ఉందనుకోండి 9 ఇంచీలు పెడతాం. వీళ్ళకి హెవీ సైజు కాబట్టి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 20 ఇంచీలు రెట్ట సంకలూజు 10 ఇంచీలు పెట్టాలి కదా. 1/2 ఇంచి తగ్గించి పెట్టాలండి. 9.5 పెట్టాలన్నమాట. మళ్ళీ ఇక్కడ షోల్డర్ మార్క్ వేసుకోవాలండి. 10.30. మళ్ళీ ఇక్కడ ఒక గిర్ర వేసేయాలి. ఇలా చూడండి. రెట్ట సంకలూజు 20 ఇంచీలు. 20 ఇంచీల్లో 1/2 వచ్చింది 10 ఇంచీలు అవుతుంది. 1/2 ఇంచి తగ్గించి పెట్టాలన్నమాట. అంటే 9.5 పెట్టాలండి. మళ్ళీ ఫ్రంట్ లూజు హెవీ సైజ్ అండి. ఇది 13.25 అంటే 13.5 ఖర్చులేకి 1/2 ఇంచి 13.25 అనమాట. చూడండి 13.25. ఏడ 13.25 పెట్టేది అనమాట. ఏడ 13.25 అండి. ఇలా గిర్ర వేసేది అనమాట. ఇప్పుడు
కాలర్ 16.5 ఇంచు వచ్చిందంటే ఇప్పుడు మనం ఈడ 3 ఇంచీలు ఒక పాయింట్ పెట్టుకోవాలండి. 3 ఇంచీలు ఒక పాయింట్ మెడ పెట్టుకుంటే మనకు 16.5 కాలరు నెట్టి కూర్చుంటుంది అనమాట. ఇక్కడ 2.5 ఇంచి ఇలా షేపు గీసుకోవాలండి. మళ్ళీ ఈ సోలర్ కాడింటి ఈ మెడకు ఒక గిర్ర వేసేయాలన్నమాట, స్ట్రైట్ గిర్ర వేసేయాలన్నమాట. ఇలా చూడండి, షర్టు ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. షర్టు ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఏ విధంగా షేప్ రావాలనుకుంటే ఇప్పుడు మేమంటే కరెక్ట్గా అందాజుగా చేస్తాము. కొత్త వాళ్ళు చేయాలంటే ఇలా గీసుకోవాలంటే ఇక్కడ కొంచెం బెండ్ అనమాట. ఇలా లైట్గా బెండ్ తీసుకొని ఇలా అండి. ఇక్కడ స్ట్రైట్గా ఇలా కట్ చేసేది. ఇలా కత్తిరించుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఇదండి. ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. ఇలా మళ్ళా ఇలా చెట్క వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఇది సింగిల్ పన్ను అనమాట. సింగిల్ పన్ను కాబట్టి దీని వెనకనే బ్యాక్ తీయాలన్నమాట. ఫ్రంట్ వెనకనే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా వేసుకొని ఇప్పుడు మనము 13.5 ఏంది ఫ్రంట్ లూజు, మళ్ళీ ఖర్చుల్లోకి 1/2 ఇంచి 13.5. ఇప్పుడు 13.5 ఫ్రంట్ పెట్టినాము. బ్యాక్ ఎంత పెట్టాలంటే 1/2 ఇంచి తగ్గించాలన్నమాట. 13.5లో 1/2 ఇంచి పోతే 13.5 అంటే 13.25. 13.25 కాడ ఇలా మార్కేసుకోవాలండి. 13.25 కాడ అంటే 13.5 అంటే 1/2 ఇంచి ఫ్రంట్కు బ్యాక్కు తక్కువ అనమాట. చూడండి, 1/2 ఇంచి పెడితే చాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ వచ్చిందే, ఇప్పుడు ఫ్రంట్ పరుచుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పరుచుకోవాలి బ్యాక్ మీద. చూడండి, 13.30 ఉంది. బ్యాక్ 13.5 పెట్టినామన్నమాట. బ్యాక్ అంటే ఫ్రంట్ పైన 1/2 ఇంచి తక్కువ అనమాట. ఫ్రంట్ పైన 1/2 ఇంచి బ్యాక్ తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాల, ఫ్రంట్ పైన 1.5 ఇంచి తగ్గించుకోవాలండి. 1.5 ఇంచి బ్యాక్ పైన, ఫ్రంట్ పైన
బ్యాక్ తగ్గించుకోవాలన్నమాట. 1.5 ఇలా చక్కగా లైన్ వేసుకోవాలా. షోల్డర్ అంతా 20.5 అండి. 20.5లో హాఫ్ 10.15 అంటే 10 కాదు, 10.15 ఖర్చుల్లోకి హాఫ్ ఇంచ్ అనమాట. 10.35 10.35 కాడింటి ఇలా మార్కేషన్ కట్ చేయాలన్నమాట. అట్నోడల సేపు ఇక్కడ రాకూడదు అనమాట. ఇప్పుడు కట్ చేసేదండి. బ్యాక్ మార్కింగ్ అయిపోయింది. ఇలా ఫ్రంట్ ఎంత ఉంటే అంత బ్యాక్ కట్ చేసేది అనమాట. కింద సైడ్ చూడండి ఈ మాదిరి ఉండాలండి షేపు. ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలన్నమాట మనం షోల్డర్ తగ్గించేదండి. ఇప్పుడు షర్ట్ బ్యాక్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు రెట్టలు కట్ చేద్దాం. రెట్టలు కూడా దాని కిందనే వస్తాయి అనమాట. బ్యాక్ కిందనే చక్కగా తీసుకుంటూ వచ్చేసింది అనమాట. ఎందుకంటే సింగిల్ పని అయితే చూడండి. 20 ఇంచీలండి సంక లూజు. 20 ఇంచీలంటే ఖర్చులకి హాఫ్ ఇంచి అంటే 20 ఇంచీల హాఫ్ 10 ఇంచీలండి. హాఫ్ ఇంచి ఖర్చులకి అనమాట. మొత్తం కలిపితే 10.5 అవుతుంది అనమాట. 10.5 ఇట్లా మార్క్ వేసుకునేసి చూడండి ఇలా 7వ మార్క్ వేసుకొని పది ఇంచీలండి రెట్ట పొడవు 10.5 పెట్టుకునేది అనమాట. అంటే ఖర్చుల్లోకి హాఫ్ ఇంచి 10 ఇంచీలు రెట్ట పొడవు, హాఫ్ ఇంచి ఖర్చుల్లోకి అనమాట. ఇలా మార్క్ వేసుకోనండి. మళ్ళీ ఇక్కడ 1.25 పెట్టుకోవాలన్నమాట. 1.5 మర్చేదానికి 1.5 ఇంచి మర్చేదానికి మార్క్ వేసుకోవాలన్నమాట. ఎడొక్కరు వేసేసి చూడండి. ఇప్పుడు ఎంత డౌన్ చేయాలా? 3.25 ఇంచి డౌన్ చేయాలండి. 3.35 ఇలా మార్క్ వేసుకునేసి చూడండి. 3.35 డౌన్ చేయాల సంక రెట్ట షేప్కు. ఇప్పుడు ఏడ పెట్టాల ఏంటి? రెట్ట సంక లూజు 10.5 ఇంచి పెట్టాలన్నమాట. 20 ఇంచీల్లో 10 ఇంచీలు హాఫ్ ఇంచి ఖర్చుల్లోకి కలిపితే 10.5 ఇంచి అవుతుందండి. ఇప్పుడు రెట్ట కింద లూజు, కింద భాగము లూజ్ ఎంత 16.5 తీసుకున్నాము. 16.5 అర్థము 8.25 అవుతుందండి. అంటే 8.15 అవుతుంది. హాఫ్ ఇంచి ఖర్చుల్లోకి అనమాట. 8.35 అవుతుందండి. ఇలా మార్క్ వేసేది 8.35 కాటికి ఇలా మార్క్ వేసేదండి. ఇప్పుడు రెట్ట సేపు ఇలా గీసుకోవాలండి. ఇలా రెట్ట మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలా, ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలి. ఇప్పుడు మనము రెట్ట షేప్ తేవాలన్నమాట. ఎలా తేవాలంటే ఇది ఫ్రంట్ పక్కనే తగిలించాలన్నమాట. ఇది ఇలా చూడండి.
ఇలా తీయాలండి. చూడండి, ఇలా షేప్ తీసేయాలన్నమాట. ఇలా ఇలా తీసేసి ఇక్కడ చూడండి కొంచెం మెట్టు ఉంది, దాన్ని ఏం చేయాలి మనము మళ్ళీ కొంచెము ఒక 1/4 ఇంచి అంత షేప్ ఎత్తుకోవాలన్నమాట. బాగా కూర్చుంటుంది. చూడండి ఈ మాదిరి ఉండాలండి రెట్ట. ఇది ఫ్రంట్ పక్కనే తగిలించాల. ఇది గుంత అనమాట, ఇది మెట్ట అనమాట. ఈ గుంతని మనం తెలియాలంటే ఫ్రంట్ పక్కనే తెలియాలంటే మనము చిన్న చెట్క వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పక్క తగిలించాలా రెట్ట కుట్టేటప్పుడు అని. ఇలా ఏమండి రెట్ట కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు సోలరు ఇక్కడ తీసుకోవాలంటే ఇంకో రెట్ట తీయాలంటే మేము మళ్ళీ ఈ పక్క తీసుకుంటామండి. ఇప్పుడు మనం సోలర్ తీసుకుందాం. సోలరు మనం ఏం చేయాలి, ముఖ్యంగా స్ట్రైట్గా ఉండేటదో చూసుకోవాలన్నమాట. క్రాస్గా లేకుండా స్ట్రైట్ కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్రాస్ లేకుండా ఇలా చూడండి స్ట్రైట్గా అనమాట. ఇప్పుడు మనము 20.5 ఇంచి సోలం కుట్లులేకి ఖర్చులేకి 1/2 ఇంచి ఇటుకు వస్తుంది అనమాట. మనం ఇది చాలు కాబట్టి కట్ చేసేసేది అనమాట. ఎక్స్ట్రాగా పెట్టుకొని కొంచెము కట్ చేసేది. ఇప్పుడు షోల్డర్ కట్ చేయాలి. మనం బ్యాక్ 1.5 ఇంచి కట్ చేసినామండి. 1.5 ఇంచి కట్ చేసినాము. ఇప్పుడు ఐదున్నర ఇంచి వేయాలండి. షోల్డరు 5.5 ఇంచి వేయాల. ఇక్కడ 3 పాయింట్ పెట్టుకోవాలండి. ఆడ 3 పాయింట్ పెట్టినాం, ఏడ 3 పాయింట్ పెట్టాల. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలన్నమాట. మళ్ళా షోల్డర్ డౌన్ 2 పాయింట్, 1 పాయింట్ 2 ఇంచీల 1 పాయింట్ దింపాలండి. హెవీ సైజ్ కాబట్టి 2 ఇంచీల 1 పాయింట్ ఇలా దింపేది. ఇప్పుడు షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. 20.5 ఇంచి షోల్డరు, ఖర్చుల్లోకి 1/2 ఇంచి, 20 ముప్పావు. 20 ముప్పావు అంటే 20 ముక్కాలు. ఇప్పుడు మనము షోల్డరు 5.5 ఇంచి ఉందండి. 5.5లో 1.5 ఇంచి మనము షోల్డర్ డౌన్ చేయాలండి. 1.5 ఇంచి. ఇప్పుడు మనం ఫ్రంట్ కొలుచుకోవాలన్నమాట. చూడండి ఇలా పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కొలచాలన్నమాట. చూడండి ఇప్పుడు మనము కరెక్ట్గా 1/4 ఇంచి క్రాస్ ఉండాలన్నమాట. ఏడ 20 10 ముప్పావు ఉంటే ఏడ 11 పెట్టాలన్నమాట. ఓ కరెక్ట్గా 1/4 ఇంచి ఇట్లా క్రాష్ ఉంటే షర్ట్ బాగా కూర్చుంటుంది అనమాట ఈ హెవీ సైజుకు. చూడండి ఏడ 10 ముప్పావు ఉంది, ఏడ 11 ఇంచులు పెట్టాలన్నమాట. ఏడ కరెక్ట్గా మళ్ళా ఈ 5.5 కాడి నుండి ఇటుకు ఓ లైన్ వేసేయాలండి. ఇక్కడి నుండి ఇక్కడ ఓ లైన్ వేసేయాలండి. ఇప్పుడు చూడండి 5.5 ఇంచి షోల్డర్ పెట్టాల. కింద బ్యాక్ వెనకాల బ్యాక్ 1.5 ఇంచి తగ్గించినాము. 5.5 ఇంచి షోల్డర్ వేస్తున్నాము. మళ్ళీ డౌన్ వచ్చిందే 2 1 పాయింట్ తగ్గించాలి. ఇలా వచ్చిందే 3 1 పాయింట్ పెట్టాలన్నమాట. ఏడ 3 1 పాయింట్ పెట్టాలన్నమాట వెడల్పు. మళ్ళీ వచ్చిందే 5.5లో 1.5 ఇంచి తగ్గించుకొని మార్క్ వేసుకోవాలన్నమాట. ఏడ షోల్డర్ పెట్టాలన్నమాట. ఖర్చులు లేక అంతా కలిపి 10 ముప్పావు. ఏడ 10 ముప్పావు ఉంది కాబట్టి ఏడ 11 ఇంచులు పెట్టాలన్నమాట. అంటే వీటికి 1/4 ఇంచి తేడా అనమాట. 1/4 ఇంచి ఎక్కువ అనమాట. మళ్ళీ ఏడ ఇట్లా మార్క్ వేసుకోవాలండి. షోల్డర్ కట్ చేసుకునే దానికి ఈ మాదిరి కట్ చేసుకుని ఈ మాదిరి మార్క్ వేసుకొని ఇప్పుడు షోల్డర్ కట్ చేద్దాం.
చూడండి. ఇంతే అండి షోల్డర్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ సెంటర్ చెట్క వేసుకోవాలన్నమాట. ఇక్కడ చెట్క చూడండి. ఫ్రంట్ కూడా మనం తగిలించేదానికి ఏదైతే కానీ కటింగ్ ఉండదన్నమాట. కరెక్ట్గా సరిపించమంటే ఇంటింటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ మాదిరి కట్ చేసుకుంటే చూడండి. షర్ట్ కటింగ్ అయిపోయిందండి. మా షర్ట్ కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తానండి, మంచి మంచి వీడియోలు చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.